ఏపీ రాజకీయాల్లో అనూహ్య సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం 10 నెలల పాలన పూర్తి చేసుకుంది. అటు వైసీపీ తిరిగి బలం పెంచుకునే వ్యూహాలు అమలు చేస్తుంది. కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని వైసీపీ అంచనా వేస్తుంది. ఇదే సమయంలో కొన్ని సర్వేలు ప్రజా మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కూటమిని ఊహించని ఫలితాలు అందులో కనిపిస్తున్నాయి. తాజాగా మరో సర్వే ప్రముఖుడు కూటమి పాలనపై ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఏపీలో ఈ మధ్యకాలంలోనే ఒకే సర్వే ఎమ్మెల్యేలు పనితీరు గురించి జరగ్గా కీలక అంశాలు ఆ సర్వేలో బయటకు వచ్చాయి. 71 మంది కూటమి ఎమ్మెల్యేల పనితీరు పైన ఆ నియోజకవర్గాల్లో 30% ప్రజలు కూడా ఆసక్తిగా లేరని సర్వేలో తేలింది. ఇప్పుడు మరో సర్వే నిపుణుడు తాజా ఏపీలో కూటమి పాలనపైన వెల్లడించిన అభిప్రాయాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేల పనితీరు పైన సర్వే నివేదికలు వెల్లడించినట్లు ఆయన సోషల్ మీడియాలో ఖాతా వేదికగా వెల్లడించారు. 2024 ఎన్నికల సమయంలోనూ ఇదే నిపుణుడు వెల్లడించిన ఫలితాలు అంచనాలు దాదాపు కూటమి గెలిచిన సీట్లకు దగ్గరగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఆయన వెల్లడించిన అంశాలు వైరల్ అవుతున్నాయి. ఇక సర్వే నిపుణుడు తన పోస్టింగ్లో అవును వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు, కానీ పురాతన పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు భ్రమలో జీవించడం, మితిమీరిన అవినీతి, క్యాడర్లో అసంతృప్తి ఇది సంక్లిప్త కూటమి పాలన అంటూ పేర్కొన్నారు. ఇప్పటికే వచ్చిన ఒక సర్వేలో సైతం దాదాపు ఇవే అంశాలు కారణంగా ప్రజల్లో ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఉందని తేల్చి చెప్పారు. కేవలం 10 నెలల పాలన పూర్తి చేసుకుంటున్న కూటమిలోని ప్రజాప్రతినిధులు ఏకంగా 70% వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సంఖ్య 71గా ఆ సర్వేలో తేల్చారు. ఎమ్మెల్యేల మధ్య ల్యాండ్, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు నడపడం ప్రజల్లో ఈ స్థాయిలో భారీ వ్యతిరేకత కారణంగా విశ్లేషించారు. ఈ సర్వే సంస్థలు వెల్లడించిన అంశాల్లో నియోజకవర్గాల్లో వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో లంచం రూపంలో డబ్బు గుంజుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ మాఫియా కాంట్రాక్టర్ల నుంచి ముక్కు పిండి మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు వివరించారు. అలాగే చిన్న వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా డబ్బు తీసుకోవడం భారీ వ్యతిరేకతకు కారణం మారుతుంది. ఇక కొంతమంది ప్రజాప్రతినిధులు కేడర్కు అందుబాటులో ఉండడం లేదని తేల్చి చెప్పారు. 10 నెలల్లోనే సీన్ రివర్స్ అవుతుందన్న సర్వే సంస్థల కూటమి నేతలు అలర్ట్ చేస్తున్నాయి. ఈ సర్వే నివేదికల ఆధారంగా కూటమి అధినేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఇప్పుడు 3 పార్టీల్లోనూ ఆసక్తిగా మారుతుంది.